తెలంగాణ అసెంబ్లీలో భూభారతి బిల్లు 2024 ఆమోదం పొందింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే భూభారతి బిల్లు ప్రవేశపెట్టే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సభలో భూభారతి బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి బిల్లును పాస్ చేయాల్సిందిగా స్పీకర్ను కోరారు. సభ్యులు ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అలాగే ధరణి చట్టాన్ని రీప్లేస్ చేస్తూ కొత్త చట్టం తెస్తున్నామన్నారు సీఎం రేవంత్. కొత్త చట్టం ద్వారా 1,52,00,000 ఎకరాల భూముల వివరాలను భద్రపరుస్తామని చెప్పారు. ఇక ప్రతి భూ యజమాని హక్కులను కాపాడతామన్నారు. ఇదే విషయానికి సంబంధించి మళ్ళీ లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. గుడ్ ఈవినింగ్ సీఎం. తెలంగాణలోని నూతనంగా భూభారతి అనే సంస్థ తీసుకురావడం జరిగింది. ధరణికి సంబంధించినటువంటి ప్లేస్ లోని భూభారతిని ప్రవేశపెట్టారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాసనసభలో జరిగినటువంటి సమావేశాల్లోని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలోని ఆమోదం కూడా జరుగుతుందనేది ఇక్కడ ప్రవేశపెట్టినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ కు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి గతంలోని 1,80,00,000 భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నటువంటి తెలంగాణలోని భూ భారతి ఆధ్వర్యంలోని పూర్తి స్థాయిలోని సమీక్ష సమావేశాలు నిర్వహించి ప్రచారం చేయాలి. భూభారతి ద్వారా తెలంగాణ ఉన్నటువంటి భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాయని కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలో చెప్పిన దానికి ధరణి కాకుండా భూభారతి పేరుతో ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి స్పీకర్ కూడా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా సమర్పించడం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, భూ సమస్యలు అయితేనేమి తెలంగాణలో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించడానికి భూ భారతి పేరుతో ఇప్పుడు నూతనంగాను ప్రవేశపెట్టారు. దానికి ఆమోదం కూడా లభించింది అనేది కూడా స్పీకర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. తెలంగాణలో జరుగుతున్నటువంటి భూ సమస్యలు ప్రధానంగా ధరణి పేరుతో అనేక అవకతవకలు జరిగాయి. సంబంధించినటువంటి గత 60 సంవత్సరాలుగా ఉన్నటువంటి భూ సమస్యలు, అనేక సమస్యలు ఒక కోణం నుంచి చూసినట్లయితే కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదు. ధరణి పేరుతో 9 సంవత్సరాలు కాలయాపన చేసినట్టు గత ప్రభుత్వాలు భూభారతి పేరుతోటి ప్రజలకు సేవలు కావాలి, ప్రజా సమస్యలు అయితే భూ సమస్యలు పరిష్కరించాలి, సెంటు భూమి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా రైతులకు అందుబాటులోకి తేవాలనే భూభారతి లక్ష్యం అంటూ కూడా రెవెన్యూ మంత్రి గతంలో చెప్పారు మీడియా ద్వారా. ఇప్పుడు కూడా శాసనసభలో జరిగినటువంటి సమావేశంలోని తన నివేదిక కూడా సమర్పించినటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ధరణి కోర్టులో ఉన్నటువంటి అనేక భూ సమస్యల పరిష్కారానికి భూభారతి ద్వారా అవుతాయని కూడా ప్రభుత్వము ఒక విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా స్పీకర్ కూడా పూర్తిగా ఆమోదం చెప్పినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే గత కొంతకాలంగా 9 సంవత్సరాలుగా అనేక భూ సమస్యలతో పరిష్కారం కాని సమస్యలను వివిధ ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇది భూ భారతి పేరుతో అనేక సమస్యలు పరిష్కరించాలని కృషి చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రభుత్వంలోని అనేక విధాలుగా ఉన్నటువంటి భూములు అయితేనేమి, కొనుగోలు చేసినటువంటి భూములు అయితే పోడు భూములు, అనేక సమస్యలతో కుట్టుమిట్టాడుతున్నటువంటి తెలంగాణ నేడు భూభారతి పేరుతో అనేక సమస్యలు తీర్స్తామని కూడా ప్రభుత్వం ప్రజలకు చెప్తున్నటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి ప్రభుత్వాలు నేటికి భూభారతి పేరుతో సమస్యలు పరిష్కరించాలని కూడా ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది భూభారతి పేరుతో జరుగుతున్నటువంటి తెలంగాణలోని శాసనసభలో ప్రవేశపెట్టిన రెవెన్యూ మంత్రి సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని శాసనసభకు కూడా సమర్పించాలనుకున్నటువంటి స్పీకర్ కూడా ఆమోదించినట్టు కూడా తెలుస్తుంది. ఇది తెలంగాణలో భూభారతికి సంబంధించినటువంటి తాజా విశేషాలు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.